మార్నింగ్ స్టూడెంట్స్. సో వ్యూ కొంచెం మారింది కదా. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ గ్రీన్ బోర్డ్ యు ఆర్ గెటింగ్ దట్ వైట్ బోర్డ్. సో ఐ థింక్ ద వీడియో ఈజ్ గుడ్, పర్ఫెక్ట్ దెన్ ద ప్రీవియస్ వన్. ద థింగ్ ఈజ్ ఇక్కడ నేను కనబడను, ఓన్లీ మై హ్యాండ్ అండ్ మై వాయిస్. సో ఎప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా వచ్చి తొంగి చూస్తే తప్పితే నేను కనబడను, ఎందుకంటే బోర్డ్ ఈజ్ వెరీ స్మాల్ వన్. సో అక్కడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వీడియో షూట్ చేయడానికి అవకాశం కుదరట్లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి ఐమ్ సెటప్ అంతా ఇంటి దగ్గరే చేసేసుకున్నాను. దట్స్ వై కొంచెం మీకు ఇలా ఉంటుంది. ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ గుడ్ దెన్ ద ప్రీవియస్ వన్. సో మీ సీనియర్స్కి ఇట్లాగే క్లాసెస్ తీసుకుంటే దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ప్రెజెంటేషన్, రైట్? పర్టికులర్లీ ద ఆడియో అండ్ వీడియో బోత్ ఆర్ గుడ్. ఆడియో కూడా మీకు మంచి క్లారిటీ వస్తుంది. అప్పటికన్నా ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు ఈవెన్ బ్లూటూత్ వాడుతున్నా సరే సమ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ నాయిస్ వెరీ లిటిల్ నాయిస్ రిలేటివ్లీ. సో అందుకోసం అని చెప్పేసి ఈ సెటప్ ఇక్కడ చేస్తున్నాను. ఓకే, సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మిల్లికాన్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్, వేర్ the person who is the millikan is trying to find the charge of the oil droplet. సో ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని అతను ఎస్టిమేట్ చేయగలిగాడు. అందులో మనం ఫస్ట్ కేస్ స్టడీ చేసాం. దెర్ ఆర్ సో మెనీ కేసెస్ అని చెప్పాం కదా. దీస్ ఆర్ ద రిమైనింగ్ 3 cases వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్. ఒకసారి మీరు ఆ మిల్లికాన్ ఆయిల్ డ్రాప్స్ ఎక్స్పెరిమెంట్ యొక్క డయాగ్రామ్ మీ దగ్గర నోట్స్లో డ్రా చేసేటప్పుడు ఒకసారి డయాగ్రామ్ చూస్తే అక్కడ మనం తీసుకునేది ఏంటంటే పాజిటివ్ ప్లేట్ అండ్ ద నెగిటివ్ ప్లేట్. సో అప్పర్ ప్లేట్ ఈజ్ గివింగ్ ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ ద నెగిటివ్ plate is connected to the negative lower plate is connected to the negative terminal of the battery itself. So positive and negative. So the field is acting vertically downwards. Positive నుంచి నెగిటివ్ వస్తుంది కాబట్టి field is acting vertically downwards. If any charged particle is placed between the two plates and trying to held together, అక్కడ ఉండేటట్టుగా చేసి మనం అక్కడ 4 ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చార్జ్ క్యూ యొక్క ఒక చిన్న ఎక్స్ప్రెషన్ని మనం డిరైవ్ చేసాం. Smallest expression, right? So after that we are taking different configuration, different models. See the second case, the particle is at rest. నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు అర్థమైపోతుంది. ద పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్ ఇన్ ద సెన్స్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ 0. ఇక్కడ రెస్ట్ అంటే పార్టికల్ రెస్ట్లో ఉందంటే టోటల్ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతూ పార్టికల్ అలా ఉండిపోయింది అక్కడ. గట్ ఇట్? అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్, బయాన్సీ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ వెర్టికల్లీ అప్వర్డ్స్, స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ నేను ఈ 3 కేసెస్లో నేను కన్సిడర్ చేసింది పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ని. అండ్ 3 కేసెస్లో ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ద ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్. అంటే మనం డయాగ్రామ్లో తీసుకున్నట్టుగా పాజిటివ్ ప్లేటు నెగిటివ్ ప్లేట్ కాకుండా అప్పర్ ప్లేట్ ఈజ్ కనెక్ట్ ద నెగిటివ్ టెర్మినల్ అండ్ ద లోయర్ ప్లేట్ ఈజ్ కనెక్ట్ ద పాజిటివ్ టెర్మినల్. అందువల్లనే పార్టికల్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ అప్వర్డ్స్, పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది. అలా ఉండేలా ఉందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ పార్టికల్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్ అంటున్నాం, బట్ స్టిల్ ద ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ అప్వర్డ్స్. అంటే ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని మనం ప్రతిసారి మార్చుకుంటూ మనం డిఫరెంట్ వేరియేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్కి మనకు ఈక్వేషన్ రాసినట్లయితే ఎఫ్జి Fg is equals to Fb plus Fe. ప్రీవియస్ వీడియోలో నేను ఒక కార్నర్లో ఫోర్సెస్ ఎక్స్ప్రెషన్ రాశాను. యూ హ్యావ్ టు రిమెంబర్ దోస్ ఎక్స్ప్రెషన్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ mg, బయాన్సీ ఫోర్స్ mg, విస్కస్ ఫోర్స్ 6π rv, అలాగే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ QE. ఆ ఈక్వేషన్స్ని సూటబుల్ ఈక్వేషన్స్ ఏవైతున్నాయో అవి ఇక్కడ రాసుకుని మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ని మనం డిరైవ్ చేసుకోవచ్చు. ద థర్డ్ కేస్, ద పార్టికల్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్. ద పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్ అన్నప్పుడు పార్టికల్ యొక్క వెలాసిటీ 0 ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ ద విస్కాసిటీ. ఈ ఎక్స్ప్రెషన్లో మనకి విస్కాస్ ఫోర్స్ లేదు. విస్కస్ ఫోర్స్ కమ్స్ ఓన్లీ వెన్ ద పార్టికల్ ఈజ్ ఇన్ మోషన్. ఇక్కడ పార్టికల్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్, వెర్టికల్లీ అప్వర్డ్స్. అంటే పార్టికల్ పైకి వెళ్తుంటే విస్కస్ ఫోర్స్ కిందకి వస్తుంది. చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ డౌన్వర్డ్స్, బయాన్సీ ఫోర్స్ ఆల్వేస్ అప్వర్డ్స్ అండ్ ద ఫోర్స్ ఈజ్ గివెన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ అప్వర్డ్స్ హియర్. ఇలా ఉండేలాగా మనం అరేంజ్మెంట్ చేసాం బోత్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్ని. ఇఫ్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ దెన్ అగైన్ ఐఎమ్ రైటింగ్ ద ఎక్స్ప్రెషన్స్ యాజ్ ద ఫోర్సెస్ ఎక్స్ప్రెషన్ Fe plus Fb ఈజ్ ఈక్వల్స్ టు Fg plus Fv.
నాకున్న ఈక్వేషన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని నాకు కావాల్సిన ప్రాబ్లం అంటే ప్రాబ్లమ్స్ ఇలా ఇవ్వచ్చు. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ వాడు ఆల్రెడీ ఇచ్చేస్తాడు. పార్టికల్ మూమెంట్లో ఉందా, పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికలా, నెగిటివ్ పార్టికలా, ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది, ఇవన్నీ ఇచ్చేస్తాడు. అప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసి వాడు అడుగుతున్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం డెరైవ్ చేస్తాం. నెక్స్ట్ ద ఫోర్త్ కేస్, ఇఫ్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్ విత్ వెలాసిటీ v. సో వెలాసిటీ vతో కిందకు వస్తుందంటే బయాన్సీ ఫోర్స్ అప్వర్డ్స్, విస్కస్ ఫోర్స్ అప్వర్డ్స్, ఫీల్డ్ డైరెక్షన్ అప్వర్డ్స్. సో ఇక్కడ ఈక్వేషన్ని FE ప్లస్ FB ప్లస్ FV ఈజ్ ఈక్వల్స్ టు FZ. Gravitational force, FZ nothing but gravitational force. Of course, if it is small g or capital Z, whatever it is, it's not a big issue. Okay, so ఆ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వేషన్స్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రిక్వైర్డ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కేసెస్ ఆఫ్ Millikan's oil drop experiment. I think you can understand this one also. Okay, right, I'm taking another case. ఈ గ్యాప్ ఎందుకు ఇస్తానంటే మీరు కొంచెం రాసుకోవడానికి టైం అన్నమాట. రైట్, ఆర్ ఎల్స్ యూ కెన్ పాస్ దట్ వన్. పాస్ చేస్తే మీకు పాస్ అవుతుంది కాబట్టి మీరు అది రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే, ఇఫ్ ద ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ హారిజెంటల్, ఇందాక 4 కేసెస్లో మనం ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ ఆర్ వెర్టికల్లీ అప్వర్డ్స్ అన్నాం. ఇఫ్ ద ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ హారిజెంటల్గా ఫోర్స్ అప్లై చేస్తున్నాము అండ్ డ్రాప్ మూవ్స్ విత్ ద కాన్స్టెంట్ వెలాసిటీ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజెంటల్ అంటున్నారు. అంటే దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వస్తుంది. ఇక్కడ మీకు కేస్ 5 అని తీసుకోండి. అక్కడ ఏంటంటే ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ హారిజెంటల్లీ, ఫీల్డ్ ఈజ్ అప్లైడ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇన్ ద సెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మనం మార్చలేం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం బయట నుంచి ఇచ్చేది కాబట్టి మనం మార్చవచ్చు. అండ్ ద డ్రాప్ మూవ్స్ making some angle with theta with horizontal with velocity v అనే వెలాసిటీతో తీటా అనే యాంగిల్ చేస్తూ అది మూవ్ అవుతుందని అనుకుందాం. రైట్, అంటే ఇక్కడ మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దామంటే, ఫర్ అవర్ కన్వీనియన్స్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద బయాన్సీ ఫోర్స్. బీ ఫర్ బయాన్సీ ఫోర్స్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే, ఇప్పుడు ఫోర్సెస్ని కనుక రిజాల్వ్ చేసినట్లయితే, అంటే ఈ పార్టికల్ మీద అప్లై అవుతున్న ఫోర్స్ హారిజెంటల్ అన్నారు కాబట్టి లెట్ ఇట్ బి ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్, FE. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇటువైపు పనిచేస్తుంది అనుకుందాం, ఎందుకంటే ఫీల్డ్ డైరెక్షన్ అటు ఉంది కాబట్టి. ద పార్టికల్ ఈజ్ మూవింగ్ with a velocity v by making an angle theta with horizontal annam. Whether the particle is moving like this or like this, whatever it is, suppose the particle is moving like this annam with a velocity v. So ఇక్కడ పార్టికల్ కూడా వెర్టికల్గా డౌన్వర్డ్స్ అలా వెర్టికల్లీ అప్వర్డ్స్ రావట్లేదు, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ థీటా. గట్ ఇట్, హారిజెంటల్తో థీటా అనే యాంగిల్ చేస్తుంది అంటున్నాం. సో ఇమీడియట్గా ఏం చేస్తానంటే, నేను ఈ పార్టికల్ ఇలా వెళ్తుందంటే విస్కస్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్లో ఇలా ఉంటుంది. ఇమీడియట్గా నేను ఒక ఇమాజినరీ లైన్స్ ఇలా తీసుకుని, ఇఫ్ దిస్ ఈజ్ ద థీటా, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద థీటా. సో అప్పుడు ఈ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతుంది, FV కాస్ థీటా అవుతుంది. ఈ కాంపోనెంట్ వచ్చేసరికి FV సైన్ థీటా అవుతుంది, ఎందుకంటే వెయిట్ ఆఫ్ ద బాడీ FZ ఇలా పనిచేస్తుంది కాబట్టి. అంటే ఇక్కడ ఫోర్సెస్ని ఈక్వేట్ చేయగలిగినట్లయితే, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ FV కాస్ థీటా అండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ FV సైన్ థీటా. Isn't it? So the gravitational force is nothing but weight of the body, weight of the object you say. సో మనం ఇప్పుడు ఏమని చేయొచ్చు, ఓకే, బై డూయింగ్ సో FE అంటే మనం QEనే కదా. సో QE ఈజ్ ఈక్వల్స్ టు FV కాస్ థీటా. FZ అంటే వెయిట్ అనుకుందాం, వెయిట్ ఆఫ్ ద బాడీ W ఈజ్ ఈక్వల్స్ టు FV సైన్ థీటా అనుకుందాం.
నాకు ఛార్జ్ ఆఫ్ ద పార్టికల్ కావాలి కదా ఎక్కడైనా సరే. సో డివైడ్ చేశాను అనుకోండి, లెట్ ఇట్ బి దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఐ కెన్ సే QE by W is equals to FE get cancel, అంటే విస్కస్ ఫోర్స్ ఏదైతే అది క్యాన్సిల్ అయిపోతుంది. cos theta by sin theta, that is cot theta. This implies charge of the particle is equals to W cot theta by E itself. ఇక్కడ W ప్లస్లో మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, mg అని రాసుకోవచ్చు. m ప్లస్లో ఏం రాసుకోవచ్చు, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాసుకుని వాల్యూమ్ని 4/3 πr³ అని రాసుకోవచ్చు. ఒకళ్ళు డైరెక్ట్గా వెయిట్ వాల్యూ ఇచ్చేస్తే లేదా మాస్ వాల్యూ ఇచ్చేస్తే mg cot theta by E అని రాసుకోవచ్చు. సో ఫీల్డ్ ఇంటెన్సిటీ మనకు తెలుసు, ఎంత యాంగిల్తో అది మూవ్ అవుతుందో తెలుసు కాబట్టి తీటా కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఛార్జ్ ఆఫ్ ద పార్టికల్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ కేస్ ఆఫ్ Millikan's oil drop experiment. So I am giving the time to you for 5 seconds. Just make it pause and write down. Of headache. సో మేబీ ఫ్యాన్ సౌండ్ మీకు ఏమన్నా కొంచెం నాయిస్ లాగా రావచ్చేమో, ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, సో ద వెరీ బిగినింగ్ వీడియో ఆఫ్ దిస్ ఆటమ్స్ చాప్టర్ చూసినట్లయితే సబ్ టాపిక్స్ చెప్పినప్పుడు అందులో మనం జేజే థామ్సన్ మెథడ్ ఒకటి, Millikan's oil drop experiment ఒకటి చెప్పాం. ఆ తర్వాత ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్, నథింగ్ బట్ ద రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్. ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఉంది కదా, ఇప్పుడు మనం దాన్ని స్టడీ చేస్తున్నాం. రూథర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్. రూథర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్. సో అతను ఏం చేశాడంటే వెరీ సింపుల్ డెమాన్స్ట్రేషన్ అనమాట. దెర్ ఇస్ ఎ స్కెమెటిక్ డయాగ్రామ్ ఫర్ దట్. స్కెమెటిక్ డయాగ్రామ్ ఇన్ ద సెన్స్ రఫ్ డయాగ్రామ్ యూస్ అయ్యి, రఫ్ డయాగ్రామ్ నాట్ అప్ టు ద స్కేల్ అనమాట. దిస్ ఇస్ ద స్క్రీన్ అనుకుందాం, ఏదో ఒక స్క్రీన్ ఉందని అనుకుందాం. నెక్స్ట్ ఇలా వచ్చి ఇట్లా స్ట్రైక్ అవుతుంది, స్ట్రైక్ అయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ ఇక్కడ స్కాటరింగ్ స్క్రీన్ ఉంటుంది. దిస్ ఈస్ ద స్క్రీన్ వేర్ సేయింగ్, దిస్ ఈస్ ద టార్గెట్. ఎస్, గోల్డ్ ఫాయిల్ ఇక్కడ ఉంది. దెర్ ఇస్ ఎ స్మాల్ స్లిట్, ఎ నారో క్యాప్, స్లిట్ ఆర్ నారో క్యాప్. ఇక్కడ మనం దీని సోర్స్ ఇక్కడ వస్తుంది. ఓకే, సోర్స్ ఆఫ్ ఇక్కడ నుంచి ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్ అవుతున్నాయి. ఆల్ఫా పార్టికల్స్ సోర్స్, వెదర్ ఇట్ ఈస్ ఎ రేడియో యాక్టివ్ మెటీరియల్ లైక్ యురేనియం, నెప్ట్యూన్, ప్లూటో, లైక్ వైజ్ ఎనీ రేడియో యాక్టివ్ మెటీరియల్ వీఆర్ టేకింగ్. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ వై ఇట్ ఈస్ ఎమిటింగ్ దట్ సో కాల్డ్ ఆల్ఫా బీటా గామా రేస్ అన్నది మనం నెక్స్ట్ చాప్టర్లో న్యూక్లియర్ అనే చాప్టర్లో స్టడీ చేస్తాం. సో బట్ రైట్ నో వీఆర్ హ్యావింగ్ దట్ ఐడియా ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ అనుకుని ఇక్కడ నుంచి స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ వస్తున్నాయి. ఆ స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఎలా వస్తున్నాయి, దే ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ, ఇలా మొత్తం ఇలా ఎక్స్పోజ్ అయిపోయి వచ్చేస్తాయి. అలా వెళ్తున్న వాటికి ఏ నారో స్లిట్ ఇన్ ద సెన్స్ మీకు ఎట్లా చెప్పాలి అంటే, ఓకే క్లోజ్ యువర్ హ్యాండ్ లైక్ దిస్, ఫింగర్స్ క్లోజ్ చేసినప్పుడు సి దెర్ ఈస్ ఎ గ్యాప్ హియర్, రైట్? దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ ద 2 fingers. యూ కెన్ సీ దట్ ఎ స్మాల్ లైట్ ఈస్ కమింగ్ త్రూ దట్. గట్ ఇట్? సో దిస్ ఈజ్ కాల్డ్ ద స్లిట్, ద వెరీ నారో గ్యాప్ అనమాట. చాలా తక్కువ ఉంటుంది ఆ గ్యాప్. అంటే 2 రేజర్ బ్లేడ్స్ని దగ్గరగా ఉంచినప్పుడు, చాలా దగ్గర ఉన్నప్పుడు చిన్న నారో గ్యాప్ ఏదైతుందో దాన్ని స్లిట్ అంటున్నాం. ఇలా ఎందుకు అరేంజ్ చేస్తున్నామంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. నో ద స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. బీమ్ అంటే మళ్ళీ కలెక్షన్ ఎక్కువ, స్ట్రీమ్ అంటే ఆల్ఫా పార్టికల్స్ వన్ ఆఫ్టర్ అనదర్ వన్ కొలైడ్ అవుతుంటాయి. అలా ఒక క్యూలో రావడం కోసం అనమాట. రైట్ వర్డ్, క్యూలో రావడం కోసం ఈ స్లిట్ని ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఆల్ఫా పార్టికల్స్ అన్ని కూడా వన్ ఆఫ్టర్ అనదర్ వన్ డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ స్క్రీన్ని టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ని స్ట్రైక్ అవుతున్నాయి. టార్గెట్ని స్ట్రైక్ అవుతున్నప్పుడు ఆల్ఫా పార్టికల్స్ని వస్తున్నాయి, ఇది స్ట్రైక్ అయిన తర్వాత ఎలా వస్తున్నాయి అనడానికి ఇక్కడ ఒక డిటెక్టర్ని ఉంచుతాడు. ఆ డిటెక్టరు ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది.
డిటెక్టర్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది డిటెక్టర్ రొటేట్ అవుతుంటుంది. ఆఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ స్క్రీన్ ఆర్ ఎ డిటెక్టర్, ఇట్ ఈస్ మూవబుల్. ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ని డిటెక్ట్ చేస్తుంది, ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఎలా చేస్తుంది, ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఎలా చేస్తుంది అనేది ఇట్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్ట్రైకింగ్ ద టార్గెట్ ఓవర్ హియర్. ఆ డిటెక్టర్ కౌంట్ చేస్తుంటుంది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. దాని ప్రకారం అతను ఒక రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ద అటామిక్ స్ట్రక్చర్ని ఇచ్చాడు. అతను ఏమంటాడంటే మోర్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ దర్ జస్ట్ పాసింగ్ త్రూ ద గోల్డ్ ఫాయిల్ ఇట్ సెల్ఫ్. గోల్డ్ ఫాయిల్ నుంచి చాలా ఈజీగా పాస్ అయిపోయాట. వెరీ ఫ్యూ లైక్ 1 in 8,000 అబౌట్ 8,000 ఆల్ఫా పార్టికల్స్ స్ట్రైక్ అయితే కేవలం ఒక ఆల్ఫా పార్టికల్ మాత్రమే దాని యొక్క పాత్ని 180 degrees టర్న్ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేసింది. బ్యూటిఫుల్ ఇజంట్ ఇట్? అంటే దట్ డయాగ్రమెటికలీ రిప్రజెంట్ చేయాలి అంటే about suppose if this is the atom of the gold foil అనుకున్నట్లయితే the alpha particles are passing through like this. They're just passing without any deflection or deviation. There are some particles which are deviated like this, and there is some particles deviated like this, like this, like this. ఇది అతను గమనించింది. ఏదో చూడండి, ఇక్కడెక్కడో ఉన్న ఒక ఆల్ఫా పార్టికల్ మాత్రమే ఇక్కడ దాకా వచ్చి మరలా గెట్ బ్యాక్ అయిపోయింది. ఇవి కొన్ని పార్టికల్స్ చాలా దూరంగా వెళ్తున్న పార్టికల్స్ ఏవైతున్నాయో అవి కొంచెం డీవియేషన్ లేదా అసలు డీవియేషన్ లేకుండా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇక్కడ దాకా వెళ్ళగలిగింది అంటే ఇక్కడ వస్తున్నది ఎవరు? ఆల్ఫా పార్టికల్, ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. సో ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ రిపల్డ్ బై ఏ పాజిటివ్ కోర్. అప్పటికి ఇంకా న్యూక్లియస్ అన్న పేరు పెట్టలేదు, పాజిటివ్ కోర్ అంటున్నారు అంతే. ది సో కాల్డ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ రిపల్డ్ బై ద పాజిటివ్ కోర్. నౌ ఇట్ టేక్స్ 180 degrees టర్న్ అండ్ గెట్ బ్యాక్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ క్లోజెస్ట్ అప్రోచ్, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, దీన్ని R0తో రిప్రజెంట్ చేస్తారు. ఈ R0 వాల్యూ అతను సక్సెస్ఫుల్గా ఫైండ్ అవుట్ చేయగలిగాడు. ఈ R0 వాల్యూ ఏం చెప్తుందంటే న్యూక్లియస్ యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది అని చెప్తుంది. పాజిటివ్ కోర్ ఇక్కడ ఉండొచ్చు, కానీ ఈ న్యూక్లియస్ యొక్క ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఇంతవరకు ఉందన్నమాట. సో దట్ హీఈస్ ట్రైంగ్ టు ఎస్టిమేట్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్. బ్యూటిఫుల్. దాన్ని బట్టి అతను సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ని కూడా ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే జేజే థామ్సన్ ఫెయిల్ అయ్యాడో అక్కడ రూదర్ఫోర్డ్ సక్సెస్ అయ్యాడు. అకార్డింగ్ టు ద జేజే థామ్సన్ ఏమంటాడు అతను? ప్లమ్ పడ్డింగ్ మోడల్ అంటాం, అంటే వాటర్ మిలన్ ఐడియా అంటాం. అదేంటి, అక్కడ సీడ్స్ అనేవన్నీ కూడాను ఎలక్ట్రాన్స్ అనుకుంటే దట్ సోకాల్ జెల్లీ ఐటమ్ అంతా పాజిటివ్ కోర్ అన్నాడు వాడు. ఇక్కడ లేదుట. అంట పాజిటివ్ కోర్ అంతా స్కాటర్ అవ్వకుండా ఏదో ఒక చోట మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యింది. ఆల్ ఆఫ్ ద రిమైనింగ్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి అనడానికి అతను ఎనలాగస్గా ఏం చెప్తున్నాడంటే లైక్ సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఎలాగైతే సన్ చుట్టూ తిరుగుతున్నాయో దట్ సోకాల్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పాడు. ఐడియా అయితే బాగుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే కొన్ని పారామీటర్స్ని డిఫైన్ చేశాడు. అందులో ఒకటి ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఇది మనం ఎస్టిమేట్ చేసిన వాల్యూని మనం ఇప్పుడు ఈక్వేషన్ రాయొచ్చు. అది రాద్దాం. అది రాసే ముందు ఇంకొక పారామీటర్ని కూడా మనం చదువుతాం. ఇంపాక్ట్ పారామీటర్ అన్నాడు. ఇంపాక్ట్ పారామీటర్ అంటే చూడండి, ఇక్కడ ఈ ఆల్ఫా పార్టికల్ ఏమైంది, ఇలా వచ్చేసి 90 degrees టర్న్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇజంట్ ఇట్? ఇక్కడ ఒక ఆల్ఫా పార్టికల్ చూడండి, ఇఫ్ ద ఆల్ఫా పార్టికల్ మూవింగ్ లైక్ దిస్ ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ 90 degrees. అంటే ఆ ఇంపాక్ట్ పారామీటర్ని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్. ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ ఇలా ఉంది, దానికి పర్పెండిక్యులర్గా ఏదైతే ఉందో ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఇంపాక్ట్ పారామీటర్ డినోటెడ్ బై స్మాల్ బి. ఇంపాక్ట్ పారామీటర్ స్మాల్ బి అనే ఒక వాల్యూని ఎస్టిమేట్ చేశాడు అతను. అలాగే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, ఈ వాల్యూని కూడా అతను మెజర్ చేయడానికి ట్రై చేశాడు. మనం చూద్దాం ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ని ఎలా ఫైండ్ అవుట్ చేశాడు అంటే I'm giving 3 seconds. Just write down the diagrams.
రైట్. ఇంపాక్ట్ పారామీటర్ మనం డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ రాసేసుకుందాము. మనం డెరివేషన్ అది చేయలేము, ఎందుకంటే చాలా పెద్ద పేజ్ ఉంటుంది, ఒక 1.5 పేజ్ డెరివేషన్ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో కాబట్టి దాని ఈక్వేషన్ డైరెక్ట్గా రాసుకుందాము. ఈ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ని మాత్రం మనం మెజర్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఆల్ఫా పార్టికల్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ టార్గెట్ అండ్ ఆల్మోస్ట్ రీచ్డ్ నియర్ బై ద న్యూక్లియస్ ఇట్ సెల్ఫ్. న్యూక్లియస్కి చాలా దగ్గరగా వెళ్ళింది. If any particle is in motion, it is associated with some kind of energy, that is kinetic energy. So the kinetic energy of the alpha particle, ఒక్కసారిగా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, కైనెటిక్ ఎనర్జీ ఒక్కసారిగా జీరో అయిపోతుంది. అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ నేదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. మరి ఇక్కడ జీరో అయిపోయిన కైనెటిక్ ఎనర్జీ వేరే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవ్వాలి కదా. అంటే అతను ఏమంటాడంటే, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పాజిటివ్ కోర్ ఆర్ సిస్టమ్. అండ్ ఒక మాట మనకు తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ డిఫైన్డ్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ మరి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఎవరు? వన్ ఈజ్ ఆల్ఫా పార్టికల్, అనదర్ వన్ ఈజ్ న్యూక్లియస్ ఆర్ పాజిటివ్ కోర్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్పేశాడు. అయితే ఇక్కడ నేను పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ రాసేస్తాను. మనకి ఇది డెరివేషను ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్లో వస్తుంది. ఇక్కడ మనకు తెలిసినట్టుగా రాసేస్తాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అంటే నేను రాసేస్తాను ½mv², వేర్ m ఈజ్ ద మాస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్, v ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్, ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అది ఏంటంటే 1/4πε0. నన్ను తిట్టుకోవద్దు, ε0. నేను ఎవరిని తిట్టట్లేదు, గ్రీక్ లెటర్ ఇది, ε0 అంటాము. దాని గురించి మరింత వివరణ ఎలక్ట్రోస్టాటిక్స్లో వస్తుంది. ఇంటూ చార్జ్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ ఇంటూ న్యూక్లియస్ ఆల్ఫా పార్టికల్, న్యూక్లియస్ యొక్క ఛార్జ్, దట్ ఈస్ ZE ఇంటూ 2E బై వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? R0. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్కి ఫార్ములా. నేను ఫస్ట్ ఇయర్లో బాయ్స్ సెక్షన్కి వెళ్ళినప్పుడు లేదా ఎంసెట్ గర్ల్స్ సెక్షన్కి వెళ్ళినప్పుడు నేను ఈ పాయింట్ని చాలా క్లియర్గా చెప్పాను. అంటే నేను ఏ సెక్షన్స్ అయితే డీల్ చేస్తానో అక్కడ వాళ్ళకి వర్క్ ఎనర్జీ థియరం చెప్తున్నప్పుడు, ఎనర్జీ గురించి మాట్లాడుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఒక ఫార్ములా చెప్పాను నేను. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు కూడా ½ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అవుతుంది. mgh పొటెన్షియల్ ఎనర్జీ అనేది బికాజ్ ఆఫ్ హైట్. స్ప్రింగ్ స్ట్రెచ్ లేదా కంప్రెస్ అవుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ½ అలాగా కాన్ఫిగరేషన్ బట్టి ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ ద సిస్టమ్ అంటే బికాస్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్స్, దిస్ ఈస్ ద ఫార్ములా. నౌ సింపుల్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హియర్, R0ని సబ్జెక్ట్ చేస్తే R0 ఈజ్ ఈక్వల్స్ టు R0 కాదు R0 డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. mv² కిందకి వెళ్ళిపోతుంది, 2πకి వెళ్ళిపోతుంది. ఆ 2 2 4 అవుతుంది, 4 అలాగే ఉంచేసేయండి, మీరు దేన్ని క్యాన్సిల్ చేయొద్దు. 1/4πε0 4ZE² by mv². So here m is the mass of the alpha particle, v is the alpha particle velocity, e is the charge of electron, z is the atomic number of the gold, and 1/4πε0 it is a constant value. If you estimate this one, if you substitute all these values, you can get the distance of closest approach. మ్యాక్సిమం ఎంతవరకు దగ్గర వరకు వెళ్ళగలిగింది అని చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఇంకోటి చెప్పాము, ఇక్కడ చదివిపోతుంది, ఇంపాక్ట్ పారామీటర్ అన్నాం. ద ఇంపాక్ట్ పారామీటర్ ఫార్ములా ఏంటి అంటే, ఇంపాక్ట్ పారామీటర్ యొక్క ఫార్ములా దట్ ఈస్ ZE² cot θ/2 by 4πε0, the 4πε0 is also here, into ½mv². దీని డెరివేషన్ కోసం అస్సలు ట్రై చేయొద్దు, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ న్యూమరికల్ పర్పస్ కానీ లేదంటే ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రాయవలసి వస్తే ఇది రాస్తాం అంతే. ఓకే, సో దట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ దట్స్ ఇట్, అంతే. అంతకన్నా ఎక్కువ మనం దాని గురించి డీటెయిల్గా వెళ్ళొద్దు మనం. గట్ ఇట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రదర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. అయితే వాట్ ఆర్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ రదర్ఫోర్డ్ థియరీ? రదర్ఫోర్డ్ యొక్క థియరీ ఫెయిల్యూర్ ఏంటంటే, ఫస్ట్ వన్, అటామిక్ స్ట్రక్చర్ ఏదైతే అతను డిఫైన్ చేశాడో, ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్స్ అన్నది కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఇతను చెప్పే టైంకి ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ డెవలప్ అయింది. అకార్డింగ్ టు దట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఇఫ్ ఎనీ ఛార్జ్డ్ పార్టికల్ ఈజ్ రివాల్వింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ కంటిన్యూస్గా తిరుగుతున్నప్పుడు దాని యొక్క ఛార్జ్ని లాస్ అయ్యి ఏదో ఒక టైంలో అలా తిరుగుతూ అది న్యూక్లియస్లోకి వెళ్ళిపోవాలి. ఇఫ్ ద పార్టికల్ ఈజ్ ఎంటరింగ్ ఇంటు ద న్యూక్లియస్, దెన్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇట్ సెల్ఫ్. దెన్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఆటమ్ ఇట్ సెల్ఫ్. వెన్ దెర్ ఈజ్ నో ఆటమ్, దెర్ ఈజ్ నో మ్యాటర్. సో నువ్వు లేవు, నేను లేవు, ఎవరూ లేవు. ఈవెన్కి కరోనా కూడా లేదు, ఎవరూ లేరు. అలా జరిగితే, అలా జరగలేదు అంటే అర్థం ఏంటి? ఏమో నాకేం తెలుసు అన్నాడు. ఎందుకంటే రూదర్ఫోర్డ్కి అంతటితో అయిపోయింది ఆలోచన. ఏదో ఒక థాట్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అంతే, పూర్తిగా అతనే ఉండట్లేదు. అప్పుడు ద నెక్స్ట్ ఫిలో నీల్స్ బోర్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. నీల్స్ బోర్ ఏం చేశాడంటే 3 ఐడియాస్ ఇచ్చాడు. 3 ఐడియాస్. సరే 8 ఇవ్వచ్చు కదా అనొద్దు, 3 ఐడియాస్ ఇచ్చాడు. ఐడియాస్ని ఏమన్నాడంటే వాటిని పాస్యులేట్స్ అన్నాడు. 3 పాస్యులేట్స్ ఇచ్చాడు. 3 పాస్యులేట్స్ ఏంటయ్యా అంటే అది మనం చెప్దాం. ఆ పాస్యులేట్స్ అంటే అర్థం ఏంటంటే వితౌట్ డూయింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్, గివింగ్ ఏ జస్ట్ ఎ స్టేట్మెంట్, కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వటం. ఆ 3 స్టేట్మెంట్స్ ఏమిటి, ఆ 3 స్టేట్మెంట్స్ ప్రకారం మనం ఇంకా కొత్తగా ఏం నేర్చుకుంటున్నాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అయితే రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ కానీ, వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్ కానీ, లేదా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి కానీ రూదర్ఫోర్డ్ థియరీ చెప్పలేకపోయింది. అవన్నీ కూడాను నీల్స్ బోర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. అయితే నీల్స్ బోర్ థియరీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవేంటో కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఐ హోప్ దట్ యూ ఎంజాయ్ దిస్ క్లాస్, బోత్ వీడియో అండ్ ఆడియో పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆడియో కూడా మ్యాక్సిమం క్లియర్గా మీకు ఏదో దగ్గరలో మీ వెనకాలే ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను వింటే నాకే అలా అనిపించింది, మరి మీకు ఎలా ఉంటుందో కానీ. వీడియో ఈజ్ ఆల్సో గుడ్. మేబీ కొంచెం ఇంక్ మళ్ళీ రీఫిల్ చేస్తే ఇది ఇంకా క్లియర్గా వస్తుందని అనిపిస్తుంది. నెక్స్ట్ క్లాస్ ఇంకొంచెం బ్రైట్గా రాయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫాంట్ సైజ్ ఈజ్ ఆల్సో ఓకే, నో ఇష్యూస్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రూదర్ఫోర్డ్ థియరీలో కలుద్దాము. వీకెండ్ సిలబస్ ఏంటి అన్నది నేను ఇంటిమేట్ చేస్తాను త్రూ మెసేజ్. ఓకే. సో ఎవరైతే మెటీరియల్ తీసుకోలేదో, సో గెట్ ద మెటీరియల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. టేక్ కేర్. స్టే హోమ్. స్టే సేఫ్.